కామపల్లి ఖమ్మం డిస్టిక్ నుంచి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ సెక్రటరీ దాకా రావడం జరిగింది. సేవ్ డెమోక్రసీ ప్రజాస్వామ్య పరిరక్షణనే ధ్యేయంగా పాదయాత్ర చేపడుతున్నా. శనివారం మధ్యాహ్నం 2:10 కామిపల్లి గ్రామం నుండి నా సొంత ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన సూర్యాపేట దగ్గరలోని కొర్లపహాడ్ గేట్ దగ్గరికి రాగానే పడిపోయా. మీరు రాగానే సెక్రటరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలిశారా రేవంత్ రెడ్డి గారు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిసి మొత్తం చెప్పాను. 90 లక్షల రూపాయల స్కామ్ అది. 90 లక్షల రూపాయలు. ఇదే సీనియర్ అసిస్టెంట్ మత్సా శ్రీకాంత్ అనే సీనియర్ అసిస్టెంట్ అని అడిగితే నీ సంగతి చూస్తానని నివేదించాను. జీతాలు ఇవ్వమంటే జీవితాలతో ఆడుకుంటున్నారని ఈ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇందిరాగాంధీ చచ్చిపోతేనే 1427 పేజీలు ఉన్నాయి. ఒక ఏజెన్సీని పెట్టడానికి 5000 పేజీలు ఎట్టుంటే మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి గట్టినే చెప్పేపోయా. నెక్స్ట్ నువ్వు ఏం చేశానంటే నువ్వు మాజీ నక్సలేటాడు కదా అన్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, కామపల్లి గ్రామం ఖమ్మం డిస్టిక్ నుంచి వెళ్ళి శంకర్ అనే అతను తన ఉద్యోగం కోసం, తన ఉద్యోగం పూర్వ ఉద్యోగం ఏదైతుందో అది పొందాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళి కామపల్లి ఖమ్మం డిస్టిక్ నుంచి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ సెక్రటరీ దాకా రావడం జరిగింది. తన ప్రయాణం అసలు పాదయాత్ర ఎందుకు చేశాడు, అసలు ఎలా ఉద్యోగం పోయింది, అసలు ఏ కారణాల వల్ల ఉద్యోగం నుంచి వెళ్ళి తను వెళ్ళిపోవడం జరిగింది, మళ్ళీ ఆ ఉద్యోగం కోసం మళ్ళీ ఎందుకు ట్రై చేస్తున్నారు, అండ్ అప్పుడు జరిగిన ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమి ఇవ్వడానికి, అంటే ఆ గతంలో ప్రభుత్వం తీసేసిందా లేకుంటే ఏం జరిగింది అక్కడ, ఈ ప్రభుత్వంలో ఏం కోరుకుంటున్నారో శంకర్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు మీకు జీతాలు ఇవ్వకుండా డబ్బు ఎక్కడ పోతుంది? ఇప్పటిదాకా మీరు అన్నారు కదా నిధులు ఉన్నా కూడా జీతాలు ఇవ్వకుండా చేస్తున్నారు. మీరు జీతాల కోసమే కదా పోరాడేది. ఆ జీతాలు ఇచ్చే గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఆ పైసలు వీళ్ళు ఏం చేస్తున్నారు డిస్ట్రిబ్యూట్ చేయకుండా? 4 నెలలు 5 నెలలు 3 నెలలు అట్లా పెట్టేస్తారు. వాటిని వచ్చిన ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, దాన్ని మేయటమే. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ కి ఏం సపోర్ట్ లేదా? ఇక మళ్ళీ పై అధికారులకు వీళ్ళందరూ ఒకటే అయిపోయారా? అప్పట్లో ఆఫీస్ నుంచి సమాచారం వస్తేనే బడ్జెట్ ఉందనేది తెలుస్తుంది. రీసెంట్ గా మొన్న కూడా నన్ను టర్న్ చేసిన ఉన్న జస్ట్ ఒక 4-5 నెలల కింద కూడా ప్రొసీడింగ్స్ వచ్చినాయట. ప్రొసీడింగ్స్ రాగానే డబ్బులు వస్తాయా? ప్రొసీడింగ్స్ రాగానే డబ్బులు రావు. అక్కడున్న జూనియర్ అసిస్టెంట్ రాకేష్ ప్రొసీడింగ్స్ వచ్చినాయని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి పోయి డబ్బులు ఉన్నాయని చెప్పి సంతకం పెట్టుకొస్తే బ్యాంకులో చెక్ వేస్తే బ్యాంకులో చెక్ బౌన్స్ అయింది. ఓకే, బ్యాంక్ ప్రొసీడింగ్ రాగానే క్యాష్ రావు, ప్రొసీడింగ్స్ వస్తుంది. ప్రొసీడింగ్ వచ్చినాక క్యాష్ వస్తుంది. క్యాష్ వచ్చినాక జూనియర్ అసిస్టెంట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఫైల్ తయారు చేసుకోవాలి. ఫైల్ తయారు చేసుకున్నాక మొత్తం తయారు చేసుకుని అప్పుడు క్యాష్ ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే కలెక్టర్ గారి దగ్గరికి పోయి సంతకం పెట్టించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు మొత్తం వీళ్ళంతా మీరు ఇప్పుడు మీ దాంట్లో వర్క్ చేసే మీ నియోజకవర్గం వరకు తిరిగారు, డిస్టిక్ వరకు, మా కొత్తగూడెం జిల్లా అదే కొత్త ఏదైతే ఉందో అక్కడ వరకే తిరగడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవాలని, ఒక సీఎం గారిని కలవాలని, తెలంగాణ సీఎం గారిని కలవాలని ఒక నిర్ణయించుకొని పాదయాత్ర చేయడం జరిగింది. అప్పట్లో మీరు కేసీఆర్ గారికి కానివ్వండి, వీళ్ళను ఉన్న అంటే టీఆర్ఎస్ పార్టీ లీడర్స్కి ఎవరైనా సంప్రదించడం జరిగిందా? మీరు అసలు మా ఎంప్లాయీలే కాదని చెప్పారు వాళ్ళకి. అప్పుడున్న జడ్పీ చైర్మన్ కోరంకనగయ్య గారికి అన్ని విషయాలు పెద్ద బిగ్ ఫైటే నడిచింది ఇది. ఇప్పుడున్న డాక్టర్ జేవేల్ సురేష్ గారు అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదు, మా ఎంప్లాయీలే కాదని చెప్పేసి అన్నప్పుడు ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు? నేను పోయి ఒకటి చెప్తాను, ఆమె వచ్చి ఒకటి చెప్తుంది, నేను పోయి ఒకటి చెప్తాను, ఆమె వచ్చి ఒకటి చెప్తుంది. అది ఒక ప్రూఫ్స్ ఉంటాయి కదా సార్, ఎట్లా తీసుకుంటే నన్ను వచ్చి మీ జాబ్ లో తీసుకుంటారా? మళ్ళీ అదే కదా ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఎంప్లాయీ కాకపోవడం ఏంది? అట్లా మిస్గైడ్ చేశారు ఆఫీసర్లని. అట్లా మిస్గైడ్ చేశారు. శంకర్ ఉంటే మనకి ప్రాబ్లమే కాకుండా, అంతేకాకుండా ఇతర జిల్లాలలో కూడా ఈ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో డిఈఓ సహదేవ్ పాపం అన్యాయంగా ఇర్రెగ్యులర్ నెగ్లిజెన్సీ వైలెన్స్ ఆఫ్ రూల్స్, పిచ్చోడి చేతులు రాయట్టుంది, వీళ్ళ చేతిలో పచ్చంకు పెన్నట్టుంది. పొట్టలు కొట్టేస్తున్నారు, కుటుంబాన్ని రోడ్డు మీద వేస్తున్నారు, అన్యాయంగా గొంతు పిసుకుతున్నారు. అది కరెక్ట్, మంచి పద్ధతి కాదు. అది ఇంకో విషయం అన్నారు, మీరు పైసలు ఇచ్చి సీట్లు కొనుక్కుంటున్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన జాబ్స్ కొనుక్కుంటున్నాం అన్నారు. ఎంతమంది అలా ఇప్పుడు దాదాపు వాళ్ళు అదే బ్యాచా మొత్తం డబ్బులు ఇచ్చే జాబ్లు కొనుక్కున్న వాళ్ళేనా ఇప్పుడు మీ దాంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ? ఇప్పుడు మత్సా శ్రీకాంత్ అనే వ్యక్తి, ఆయనకి ఒరిజినల్ పోస్ట్ ఎక్కడ అంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సాలూరా పిహెచ్సి. ఓకే, ఫస్ట్ ఇయర్ ఇక్కడే ఆయన అక్కడికి పోయి వితిన్ ఒక 1 వీక్ 3 డేస్ ఉంది అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. వచ్చింది ఇక్కడ ఇది చేసిండు, ఈ కథ చేసిండు. మళ్ళీ కథ అవుతా ఉంటే ఆయన డిప్యుటేషన్ రద్దు చేసి ఎక్కడికుండా అక్కడికి పంపించి లోతైన విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి మళ్ళీ ఇక్కడికి ఆర్డర్ కొట్టించారు. అంటే దీని వెనక ఏమర్థం అంటే ఇది? ఓకే, కానీ ఒక జాబ్ చేస్తే ఒక 1 ఇయర్ అన్నా చేయాలి కదా కనీసం.
అసలు కనీసం డిప్యుటేషన్ ఎట్లా ఇస్తారు? 3 రోజులకి వారానికి వస్తాడా? ఎవరికి 3170 317లో పోయిన వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు, వెనకట సాధ్యమైంది. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్సా శ్రీకాంత్ ఇది కూడా ఫేక్. ఏంటిది? సర్టిఫికెట్స్ ఆయన రిక్రూట్మెంటే ఫేక్. ఆయన రిక్రూట్మెంటే ఫేక్. నేను ఆర్టీఐ ద్వారా ఆయన సహకరించా, సమాచారం మొత్తం నేను తీసుకున్నా. అసలు మత్సా శ్రీకాంత్కి స్వరూపరా అనే తల్లి మాత్రమే. స్వరూపరా అనే తల్లి, ఆమె ఖమ్మం జిల్లా నాగులవంచ గ్రామం. మత్సా శ్రీకాంత్ తండ్రి మత్సా సత్యనారాయణ. మత్సా సత్యనారాయణ శ్రీకాంత్ వాళ్ళ తల్లి. ఈ నాగులవంచ ఆమె చేసుకుని శ్రీకాంత్ వాళ్ళ నాన్న ఊరు పక్కన చిరునోముల. ఈమెని శ్రీకాంత్ వాళ్ళ మత్సా సత్యనారాయణ ఈ స్వరూపరాణిని పెళ్లి చేసుకున్నాక మత్సా చరణ్, మత్సా శ్రీకాంత్ అనే 2 వ్యక్తులు పుట్టారు. మత్సా చరణ్ పెద్ద వ్యక్తి, మత్సా శ్రీకాంత్ చిన్న వ్యక్తి. ఈ మత్సా శ్రీకాంత్కి చిన్న వయసులో 12 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆయన యొక్క క్రిమినల్ మైండ్తోని స్వరూపరాణిని పెట్రోల్ పోసి చంపేసిండు. చంపేస్తే అది 2003-4లో కేసు అయింది. అది కుకునూరు పోలీస్ స్టేషన్లో. ఎందుకు చంపిండు అంటే అక్కడ ఉన్నది ఒక వాణి అని ఒక ఏఎన్ఎం ఉండే, ఆమెను మ్యారేజ్ చేసుకుండు. ఈమె గోల చేసేటప్పటికి ఈమెను చంపేసిండు. ఈ శ్రీకాంత్ తల్లి చచ్చిపోయే నాటికి శ్రీకాంత్ వయసు 12 సంవత్సరాలే. 17/6/2004లో చనిపోయింది శ్రీకాంత్ తల్లి. శ్రీకాంత్ తల్లి ఎప్పుడు చచ్చింది? 17/7/2004లో చచ్చిపోయింది. ఓకే. శ్రీకాంత్ డేట్ ఆఫ్ బర్త్ 92. ఈ ఒక 8, ఒక 4, 12 సంవత్సరాలే శ్రీకాంత్. మైనర్కు పినతల్లి తల్లే కదా. అవును, పినతల్లి తల్లి అవుతుంది. పినతల్లి తల్లి అయినప్పుడు పినతల్లి ఉద్యోగం చేస్తుంది కదా. వీళ్ళ నాన్న అప్పటికి బతికే ఉండు, శ్రీకాంత్ వాళ్ళ నాన్న 2011లో చచ్చిపోయినా. వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు పినతల్లి ఉద్యోగం ఉంటే తండ్రి ఉద్యోగం ఉంటే మాకు ఉద్యోగం రాదని ఒక దురుద్దేశంతో ఈ వానికి పుట్టిన 2 పిల్లల్ని తీసుకొచ్చి స్వరూపరానికి పుట్టినట్టుగా చూపించారు కారుణ్య నియామక ఉద్యోగం కోసం. ఇప్పుడు వీళ్ళిద్దరు మైనర్గా ఉన్నప్పుడు ఆడ 2వ పెళ్లి చేసుకున్నప్పుడు పినతల్లి తల్లే, మాకు తల్లి కాదు, ఎవడైనా ఎవిడెన్స్ ఉంటే చూపించమంటాడు శ్రీకాంత్ ఎదుర్కో, ఇక నీ పిన్నమ్మ 2 పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు ఇట్లా చూపించినావు యాజ్ పర్ రికార్డు. ఇప్పుడు తను అంటున్నాడు కదా కాదు అని అంటున్నాడు కదా, ఇప్పుడు దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు మళ్ళీ మీరు? నేను డిఎన్ఏ టెస్ట్కు రెడీగా అంటున్నా. ఎవరు చేస్తారు దానికి? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మీకు డిఎన్ఏ టెస్ట్ కి? పోలీస్ కేసు పెట్టాల్సింది నేను. ఓకే, పోలీస్ కేసు పెడతాను దాని మీద. దీని మీద ఎంతవరకైనా వెళ్తాను. ఓకే. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయసు 51 సంవత్సరాలండి. 51 సంవత్సరాలు. ఇంకా సర్వీస్ ఎంత ఉంది మీకు? అంటే మాకు అవుట్ సోర్సింగ్ లో సర్వీస్ ఏమి ఉండదండి. ఉండదు మీకు? చేత కాకపోతే వెళ్ళిపోవడం చేతనంత వరకు. ఓకే. కానీ ఇప్పుడు మీ అంతా తిరగడమే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వేస్ట్ అయిపోయింది తిరగడంలో మీకు? 1 ఇయర్. 1 ఇయర్ అండి. 1.5 ఇయర్. జనవరి ఫిబ్రవరి జీతం ఇవ్వకుండా కూడా, ఓకే, జనవరి ఫిబ్రవరి జీతం ఇవ్వకుండా కూడా మార్చి 3 నుంచి నన్ను టర్మినేషన్ చేయించారు. ఇక అక్కడ టర్న్ అయింది, టర్మినేషన్ చేయించారు. ఓకే. అసలు ఆఫీసులో ఏం జరుగుతుందని తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఓకే. ఎన్ని ఇయర్స్ చెల్లి చేస్తారు ఈ జాబ్ మీరు? 2008 నవంబర్ 21 నుంచి చేస్తున్నా. 8 నుంచి 2008 నవంబర్ 21. అంటే రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్, అదే వైఎస్ రాజశేఖర్ గారి పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది. అవును. తర్వాత తెలంగాణ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ మధ్య మళ్ళీ ఎందుకు వచ్చింది ఇబ్బందులు అంటే? ఇన్ని సంవత్సరాలు మీరు కంటిన్యూగా చేస్తున్నారు కదా, ప్రశ్నించడం వల్లేనా? ఈ 90 లక్షల రూపాయలు ప్రశ్నించడం, ఈ 1,80,00,000 రూపాయలు జీతాలు ఇవ్వకపోవటం, ఓకే, దీని మీద ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వటం, దాని మీద దాన్ని కడుపులో పెట్టుకోవడం, తర్వాత శ్రీకాంత్ మీద ఆర్టీఐ యాక్ట్ వేయటం, ఇవన్నీ బహిర్గతం చేస్తాను. వీడు ఇక్కడ ఉంటే మనకి ప్రమాదము అనే ఒక దురుద్దేశంతోనే తప్ప ఓకే అక్కడ ఏం లేదు, ఆడ ఏం లేదు. ఓకే. నా తప్పు పేపర్ వైజ్ గా నా తప్పు ఎక్కడ ఉంటే నన్ను మెడలు బట్టి బయటకు నెట్టమని ఇప్పుడు కూడా ఉన్నతాధికారులకు చెప్తున్నా. అయితే ఒక మాట అండి, ఇప్పుడు జీతాలు ఇవ్వకుండా వాళ్ళు వచ్చిన పైన ఇంట్రెస్ట్ తో జీతాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటారా? అంతే, మామూలు ఇంట్రెస్ట్లు మింగేస్తారు, జీతాలు ఇచ్చేస్తారు. ఓకే, అట్లా ఆ జీతం కూడా అటెండెన్స్ లన్నీ పూరా కరెక్ట్ గా ఉంటాయి. మీకు 1000 తగ్గిపోతే ఆయనకో 1000 తగ్గిపోతే ఆయనకో 1000 తగ్గిపోతుంది. ఎందుకు తగ్గినట్టు మాకు తెలుసు. ఏజెన్సీ వాడిని అడుగు, ఏజెన్సీ వాడి దగ్గర పోతే వాడికి ఏం తెలుస్తుంది? ఇక్కడ నుంచి అటెండెన్స్ ప్రకారంగా డబ్బులు పంపించేది ఎవరే అంటే ఆఫీస్ వాళ్ళే. ఓకే, నాకే జరిగింది, చాలాసార్లు నాకే జరిగింది, చాలా మంది జరుగుతుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు మీ ఉద్యోగం మళ్ళీ మీకు రావాలని కావాలి. దీనికి కారకులందరినీ శాఖాపరమైన విచారణ జరిపించి ఫస్ట్ సస్పెండ్ చేయాలి. అంటే మీరు ఒక్కరే ఇప్పుడు ఒక గొంతే
పోరాడుతుంది. మీలాంటి వాళ్ళు ఇంకా మీ ఏజెన్సీలో వర్క్ చేసే వాళ్ళు ఎవరు కూడా బయటికి రావట్లేదు కదా, మీ మాటలు ఎలా నమ్ముతారు? భయంతో నా దగ్గర రికార్డ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు కాల్ చేసినా సరే అచ్చా మమ్మల్ని క్షమించండి సార్ అని ఎవరు వాళ్ళు మీ ఎవరు ఉన్నారు మీ తోటి వాళ్ళు చెప్పలేదు. తర్వాత ఇప్పుడు 90 లక్షల రూపాయల పిఎఫ్లు కూడా మొన్న పడాల్సిన 62,000 దగ్గర కట్ చేసుకుంటే 50,000 చూపిస్తున్నారు. మరి మిగతా 12,000 ఏకాకి ఎత్తపోయింది. ఓకే, ఎవరు తిన్నారు? మాకు తెలియదంటే మాకు తెలియదు అంటారు. నిన్న జస్ట్ 3 days బ్యాక్ రాత్రి 11:30 వరకు ఆఫీసులో కూర్చొని మళ్ళా గుల్లాలు పడుతున్నావు. నువ్వు అవినీతిని ప్రశ్నించినందుకు నాకు ఈ విధమైన ఇబ్బందులు పెడుతుంది. అంటే మీరైతే ప్రభుత్వం మారి ఒక నెల రోజులు అంటే 15 రోజులు కూడా కాలేదు. అంటే మీరు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు మీరు పాదయాత్ర కానీ కేసీఆర్ గారితో ఇట్లా సంభాషణ చేయడానికి ఎందుకు రాలేదు? కొత్త ప్రభుత్వం రాగానే ఈ వెలుగులోకి ఎందుకు వచ్చింది, బయటికి ఎందుకు వచ్చారు మీరు? నేను మార్చి 4వ తారీఖు నాకు టర్మినేషన్ ఆర్డర్ ఇవ్వగానే కేసుపై హైకోర్టులో కేసు పెట్టా. కేసు పెడితే దాన్ని ఆ లాయర్ గారు చేస్తారు అనుకున్నాను. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. వాడికి ఎట్లా ఉద్యోగం వస్తుందో మేము మేనేజ్ చేసిన వాళ్ళని నడుతున్నాయి అన్న నేను. ఓకే, లాయరే, హైకోర్టు అడ్వకేట్. మాకు ఎమ్మెల్సీ తాతామది గారు ఉన్నాడు, పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉన్నారు. వీడి ఉద్యోగం ఎట్లా వస్తుంది, వీడు ఎట్లా బతుకుతాడో చూస్తాం మేము అని చెప్పేసి కారుకూతలు కూర్చారు. ఇంకా మరి నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో టీఆర్ఎస్ గవర్నమెంట్లో నాకు న్యాయం జరగదు, నేను పోయినా వేస్ట్, డబ్బులు దండగా ఎనర్జీ వేస్ట్ అని నేను నిర్ణయించుకున్నాను. ఓకే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే జరుగుతుంది. రేవంత్ అన్న ఖచ్చితంగా సామాన్యుడికి అందుబాటులో, మీ రేవంత్ అన్నకి మీకు న్యాయం చేస్తాడని చెప్పేసి అన్న చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తాడని అనుకున్నాను. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆయన కూడా నాకు న్యాయం చేస్తాడని అనుకున్నా. ఈ 1,80,00,000 అప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్ చేయించినందుకు కుట్ర ఉంది వాళ్ళకి బాగా. ఓకే, ఆ విషయాలన్నీ తెలుసు, అన్నీ తెలుసు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రేవంత్ అన్న దగ్గర దృష్టిలో కూడా ఉంది ఫైల్, ఇది తెలుసు. అది ఓకే ఓకే. అన్న దగ్గర పోయినప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక నాకు కలువు, నేను చేస్తాను అన్నాడు. అప్పుడే మీట్ అయ్యారా? అప్పుడే ఇక్కడ జూబ్లీహిల్స్ లో మీట్ అయ్యారు. ఓకే, ఇప్పుడు మీకు జాబ్ రావాలి అంతే. నా జాబ్ నాకు కావాలి విత్ బ్యాక్ వేజెస్తో సహా. నాకు 2 చిన్నపిల్లలు, నేను రోడ్డు మీద పడ్డా. ఇవాళ 51 సంవత్సరాలు నేను మొన్న ఒక అతని దగ్గర పోయి అడిగితే, జాబ్ అడిగితే, నీ 50 years వచ్చినాయి నువ్వేం చేస్తావా, నీకు ఏదైనా మధ్యన ఏదైనా అయితే నేను తెచ్చుకోవాలి, నాకెందుకు వచ్చిన వాళ్ళు మా దగ్గర జాబ్ లేదు వెళ్ళిపోన్నారు. ఓకే, ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డ మత్సా శ్రీకాంత్ని, జూనియర్ అసిస్టెంట్ రాకేష్ని, తేజవత్ మోహన్ నాయక్ని, దీనికి వీళ్ళకి బిగ్ బాస్ అయినటువంటి డిఎంహెచ్ఓ డాక్టర్ జేవెల్ శిరీష్ని వీళ్ళ తక్షణం సస్పెండ్ చేసి ఓకే నా శాఖాపరమైన విచారణ జరిపించి నాకు న్యాయం చేసి వాళ్ళని శిక్షించమని కోరుతున్నా. ఓకే, మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ వేస్తున్నారు మళ్ళీ వీళ్ళు వాళ్ళు? ఎన్ని డేస్ లో అపాయింట్మెంట్ ఇస్తున్నారు సీఎం గారిని గెలవడానికి, రేవంత్ రెడ్డి గారిని? 2 months పట్టుద్దాను. బట్టి గారు మాత్రం నేను చేసి పెడతాను అని. ఆల్రెడీ ఎలాగో రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి, సీఎం దగ్గర ఉంది కాబట్టి ఫైల్ ముందుకు ఫార్వర్డ్ అవుతుందని అనుకుంటున్నాము. అండ్ మీతో పాటు ఇంకా మీ ఉద్యోగుల వాళ్ళు కూడా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నారా? నా ఒక్కడి హెల్ప్ కోసం కాదు, ఇది అందరికీ జరగాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 66 మందికి జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1350 మంది ఎల్టీలు, డ్రైవర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, సెక్యూరిటీ గార్డులు, వీళ్ళందరికీ కూడా ఒక ఇండికేషన్ పోవాలి. 104 జోలికి పోతే ఇట్లుంటుంది, న్యాయం జరగాలి అంటే మేము బ్లాక్మెయిల్ చేయడానికి రాలేదు, అందరికీ న్యాయం జరగాలి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు, కాంగ్రెసా టీఆర్ఎస్? మా ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు. ఓకే, రాక్షస పాలన ప్రజాస్వామ్య పద్ధతులు ఏ విధంగా అయితే బొందబెట్టినామో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే అరాచకాన్ని కూడా ప్రజాస్వామ్య పద్ధతులనే లీగల్గానే అధికారులకు తెలియజెప్పి వాళ్ళని పాతాల్లోగానే తొక్కాలని చెప్పేసి నా పాదయాత్ర చేశా. పాదయాత్రలు ఎవరు కానీ మీకు మర్డర్ అటెంప్ట్ చేయడం కానివ్వండి, ఎవరైనా ఇట్లా రావడం కానీ ఏం చేయలేదంటే? ఒక అన్నోన్ కాలే, అదొకటే వచ్చింది, తర్వాత రాలేదు. మీకు అంటే ధైర్యం ఎలా వచ్చింది? అంటే భయం వేస్తుంది కదా, ఒక్కరే నడవడం చేయడం, ఎక్కడెక్కడ ఆగేవారు, ఎక్కడ పడుకునే వాళ్ళు మీరు? నేను మామూలుగా అసలు నాది మొండితనం ఎక్కువ ఉంటుంది నాకు బాగా. ఎవరు చెప్పి నాకు న్యాయం అనిపించింది, అందరు చెప్పింది ఇంత, నాకు ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తా. ఓకే, నా ఒక్కడికి స్వార్థం చూసుకోవద్దు ఎప్పుడు. నేను రాత్రి ఎక్కడ పడుకునే వాళ్ళు, మీ ఊర్లలో వాళ్ళు చెప్పేవాళ్ళు? మా ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. ఓకే, ఎక్కడికి వచ్చి చేత కాబట్టి అక్కడ కూర్చుంటే వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. ఎక్కడైతే ఆగిన్నో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళు. ఎక్కడ కూడా 1 kilometer స్కిప్పింగ్ లేదు నాకు. ఇంతకుముందు వాకింగ్ ఏమైనా జాగింగ్ బాగా చేసేది? ఏం లేదు. మళ్ళీ ఫస్ట్ టైం వాకింగ్ చేసేటప్పుడు ఎలా అనిపించింది బాడీలో? మొత్తం కొద్దిగా పెయిన్స్ ఉన్నాయి, బాగా పెయిన్స్ ఉన్నాయి, నీరసం వచ్చింది, పడిపోయినా, చాలా ఇబ్బంది పడ్డా. ఓకే, తర్వాత మళ్ళీ ఎలా క్యూర్ అయింది? జ్వరం ఏమైనా వచ్చిందా? టాబ్లెట్లు ఎమ్మడి పెట్టుకున్నాను, ఎనర్జీ డ్రింక్స్. మొత్తం టోటల్ ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందండి? 240. ఓకే, ఎన్ని డేస్ మొత్తం?
శనివారం మధ్యాహ్నం, ఆది సోమవారం రెస్ట్, ఓకే మంగళవారం, బుధవారం, గురువారం నైట్కి ఖైరతాబాద్ చేరుకున్నా. ఓకే ఖైరతాబాద్ సర్కిల్ నుంచి శుక్రవారం పొద్దున ప్రగతి భవన్కి వెళ్ళా. మొత్తం 6-7 days లో మీ జర్నీ 6 days లో కంప్లీట్ అయింది అనమాట. ఓకే అండ్ మనస్ఫూర్తిగా అండి మీకు న్యాయం జరగాలి, మళ్ళీ మీరు జాబ్కి చేరాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు లాస్ట్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం కోరుకుంటున్నారో అప్పీల్ చేయండి మా వీడియో ద్వారా. సీఎం గారికి 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాను సార్, మీరు దయచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్య శాఖలో ఏమి జరుగుతుందో ఒక్కసారి లోతైన ఎంక్వైరీ చేపిస్తారని, మాకు న్యాయం చేస్తారని మీ తమ్ముడుగా రేవంత్ అన్నకి నమస్కారం తెలియజేసుకుంటూ మాకు న్యాయం చేయమని, దీనికి కారకునైన వాళ్ళని అందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టొద్దని మనవి చేసుకుంటూ, ఇంకొకరికి అన్యాయం జరగదు సార్, మీరు చేస్తారని నాకు ఆ హోప్ ఉన్నది, నమ్మకం ఉంది, మాకు సాయం చేయండి సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు.